మీనరాశి మిత్రులారా తస్మాత్ జాగ్రత్త. రాశిలోనే కుజుడు మరియు శని సంచార స్థితి, ధనావాకు కుటుంబ స్థానంలో రవి సంచార స్థితి, వ్యయంలో రాహు సంచార స్థితి అనుకూలంగా లేని కాలంగా భావించాలి. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాటి శని, మధ్యమ సంచార స్థితి, రాశిలోనే కుజుడు, కుజదోషము మరియు శని భగవానుడితో సంచారం చేయనప్పుడు అతి ఆవేశం పనికిరాదు, అతి తీవ్రమైనటువంటి కోపం పనికిరాదు. పనులు శరవేగంగా అవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీకు ఉండబడిన ప్రకారంగా ఎవరైనా ఏదైనా చేయకపోతే కోపం తెచ్చుకోవడం, తల్లిదండ్రులైనా గురువులైనా బంధువులైనా మిత్రులైన వాటిపైన మీరు విరుచుకబడి గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. దీనివలన మీ పైన ఉన్న గౌరవాన్ని తగ్గి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఆవేశంలో డబ్బులు ఒకరికి పంపించాల్సింది మరొకరికి పంపించారా, ఉండబడిన డబ్బులు పోగొట్టుకుంటారు. సైబర్ నేరగాళ్ళు మీ పైన ఒక కన్నేసి ఉంచారు. తస్మాత్ జాగ్రత్త. ఇది అసలే క్రికెట్ కాలం కనుక విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యసనానికి అలవాటుగా వెళ్ళారా, అది జీవనాధారంగా మార్చుకొని బలైపోయి మీ కుటుంబం నేల మీదకి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగనే ధనావాకు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే బుధుడు ఉన్నాడు కనుక ప్రభుత్వ అధికారులతో సఖ్యత చాలా అవసరం, లేకపోతే మౌనమే అవసరం. దూరంగా ఉండడం మరీ ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక వ్యయంలో కుజుడు మరియు శని సంచార స్థితి ఉన్నాడు కనుక నీటికి, నిప్పుకు, అధర్మానికి దూరంగా ఉండండి. ఆధ్యాత్మికంగా ఉండండి, సత్ప్రవర్తన ఉండండి. లక్ష్మీ నవనారసింహస్వామి కళ్యాణ దర్శనం అదృష్టం. అలాగనే ఈ పూర్ణిమ తిథి యందున వెడల్పాటి పాత్రలో నీరును పోసి నవధాన్యాలను వేసి 7 రంగులను కలిగినటువంటి కుంకుమను వేసి చంద్రుని దర్శించి తిలకాన్ని పెట్టుకోండి. ఈ నీటిని ఎవరు తొక్కని ప్లేస్లో పోయండి. విజయం మీనరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.